ఉప్మా కూడా ఇష్టంగా చేసుకొని తింటున్నామంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదా లేదా తెలీదు గానీ, మేము మాత్రం పీజీలో ఇప్పటికి ఇది మూడోసారి అనుకుంటా ఉప్మా రవ్వ కొనుక్కొచ్చుకొని మరీ ఉప్మా చేసుకోవడం. ఏం చేస్తాం మరి? ఎవడు లేనప్పుడు అక్కమొగుడే గత అని మా పీజీలో పెట్టే ఫుడ్ కంటే ఆ ఉప్మానే రైట్ అనిపించింది మాకు. ఈరోజు వాంగీ బాత్ ఏదో పెట్టారు. అసలు అది నోట్లో పెట్టుకుంటాకే లేదు. అందుకే ఇంక గోధుమ రవ్వ తెచ్చుకొని ఉప్మా చేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. ఇది కంప్లీట్‌గా మన స్టైల్‌లో అనమాట. అంటే మన దగ్గర ఉన్న ఆటిలతో చేస్తాం. మనమేమి ప్రత్యేకంగా ఎళ్లి కొనుక్కొచ్చుకొని, అంతా తెచ్చుకొని ఏం చేసుకోము. మా అమ్మ ఇంటి దగ్గర ఉప్మా చేస్తే కనీసం ఎడం చేత్తో కూడా టచ్ చేసేదాన్ని కాదు నేను. అట్లాంటిది నేను ఇక్కడికొచ్చి ఉప్మా చేసుకొని మరీ తింటున్నాను చూడు, మామూలు విషయమే కాదసల. నేనే కాదు నాతో పాటు ఇంకిద్దరు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఉప్మానే తింటున్నారు. ఏం చేస్తాం మా కర్మ అట్లుంది. ఇంత గోధుమ రవ్వని మైసూర్‌లో ఏమంటారో తెలుసా? బన్సీ రవ్వ అంటారు. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ నాకైతే మాత్రం ఈరోజే తెలిసింది బన్సీ రవ్వ అంటారని. ఎందుకు ఉప్మా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టమాటా పచ్చడేసి తినేసా.